బాసని మమత పొదుగుకుల పాటలే తింటదంట కదా, నిజమేనా మరి అది? నీలి నీలి కల్లావడేవని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరుబడు నిండు మనసు అందాగడే. ఫస్ట్ ఎంజాయ్ చేసినాక తర్వాత క్వశ్చన్ కి. ఒట్టి పెట్టుకున్న బోరుదేవా ఎండి కొండలాంటి పోరడేరా, కట్టుకుంటగా నీ కట్నమియ్యా కంటి పాప లెక్క చూసుకుంటా. ఏమే పిల్ల అంటే ఏదో ఏదో అయితాందే, నువ్వురా కంట సుత్త అంటే ఊపిరాగిపోతున్నదే. ఇప్పుడు రీసెంట్ టైంలో చూస్తే బోనాలకి చాలా సాంగ్స్ వాడారు అసలు. సో అందులో నుంచి మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. జర్నీ మొత్తం సాంగ్స్ తోనేనా ఇంకా లైఫ్ అంతా? ఒక్క కంకి కొడితే ఇండ్లన్నీ జొన్నలాయే, టుంగుటూరం జొన్నలో సెలియా మాయదారి జొన్నలో సెలియా. ఇంటి కృష్ణయ్య ఇందు పోయినాడే, టుంగుటూరం జొన్నలో సెలియా మాయదారి జొన్నలో సెలియా. ఆ సాంగ్ విన్నప్పుడు అరే ఈ సాంగ్కి నా వాయిస్ బాగుంటుంది, నేను వాడతా అయిపో, నాకు ఈ ఛాన్స్ వస్తే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా? ఓ పిల్లగ వెంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో, నా పిల్లగ వెంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో. ఇంత మంచి సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది, ఎందుకు మరి ఛాన్స్ మిస్ చేసుకున్నారు? వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చారు? ఇంకా ఎవ్వరికి అవకాశాలు ఇవ్వాలన్నా కొంచెం భయం అవుతుంది. అయితే ఇప్పుడు అంత మంచి సాంగ్ అంటున్నారు, మా కోసం ఒక 2 లైన్స్ పాడాల్సిందే. ఉత్తన్న గుండెల్లో సేరి ఒక్కసారన్న రావేర వారి, ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టినా వెట్టను ఒట్టిదారి. వద్దన్న గుండెల్లో సేరి ఒక్కసారన్న రావేర వారి, ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టినా వెట్టను ఒట్టిదారి. ఇప్పుడు లావణ్యకి అన్ని ట్రెండింగే ఉన్నాయి కదా. పొద్దెక్కినంక లేసుడు తెల్లారగట్ల వచ్చుడు, పొద్దెక్కినంక లేసుడు తెల్లారగట్ల వచ్చుడు. సిగ్గుసెరం నీకు సిగ్గుసెరం, గింత సిగ్గుసెరం లేకపాయ సుధీరు, రాత్రిరంతా యాడని షికారు. సిగ్గుసెరం లేకపాయ సుధీరు, రాత్రిరంతా యాడని షికారు. నా కోసం ఒక పాట పాడా? నా ఈ దూరో నా సిన్ని దోర రాజన్న, నా ఈ దూరో నా సిన్ని దోర రాజన్న. సిలకల మోకం సినవాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న. నా ఈ దూరో నా సిన్ని దోర రాజన్న, నా ఈ దూరో నా సిన్ని దోర రాజన్న. నేను ఎక్స్పెక్ట్ చేయలేను నా కోసం ఈ సాంగ్ ఆడతామని. ఎవరైతే పాడలేదు మమత, అసలు మమతకంత సీన్ లేదు, అసలు ఆమె సెట్ కాదు అన్నోళ్ళే 100% పిలిపించి మరి పాటలు పాడించుకునేటట్టు చేస్తాను. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ బాసాని మమత, ఫోక్ సింగర్ అండ్ యాంకర్. నేను అందరినీ ఇంటర్వ్యూ చేసిన ఒకేతైతే ఈరోజు షన్విత అనే పిల్ల ఈహా టీవీ నుంచి నన్ను ఇంటర్వ్యూ చేస్తుందంట. ఏం మాట్లాడుతుందో నేను గిట్లేంట. చలో మరి షురూ చేద్దాం. హాయ్ అక్క. హాయ్ నమస్తే. ఏంది పొద్దట్సంది పాట? ఎవరన్నా టీ, టిఫిన్, లంచ్, డిన్నర్, కానీ బాసని మమత పొదుగుకుల పాటలే తింటదంట కదా, నిజమేనా మరి అది? ఎవరన్నారు తోటి? వింటున్నాం, చూస్తున్నాం కదా మేము. అవును, తింటా, బాగానే తింటా. నేర్చుకోవాలి కదా పాటలు. ఇంకా మరి మీలాంటి ఛానల్ వాళ్ళు పిలిస్తే పాటలు పాడడానికి ఉండాలి కదా. అంతే అంటావా? అంతే. సరే, ఛానల్ వాళ్ళు పిలిస్తే పాటలు పాడడానికి నేర్చుకుంటున్నా అన్నావు కదా. సరే, ఇప్పుడు నీకు ఇష్టమైన పాటతోటి స్టార్ట్ చేద్దాం. ఒక పాట పాడు మరి మా కోసం. నాకు బాగా ఇష్టమైన పాట అంటే, నాకు బాగా పేరు తెచ్చిన పాట ఏంటంటే, మీ అందరికి ఆల్రెడీ తెలుసు, నివృత్తి వైబ్స్లో మన నీలి నీలి కలవాడే అనే సాంగ్ మాత్రం చాలా ఫేమస్ సాంగ్. అది నాకు పేరు తెచ్చిన పాట. అది మీ అందరి కోసం మళ్ళీ ఒకసారి. ఓకే. నీలి నీలి కల్లావడేవని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరుబడు నిండు మనసు అందాగడే. నీలి నీలి కల్లావడేవని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరుబడు నిండు మనసు అందాగడే. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. నీలి అరె నీలి అరె నీలి నీలి కల్లావడేవని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరుబడు నిండు మనసు అందాగడే. నిద్దుర పట్టదు ఇదేం రోగం అని గురుతులే నాకు నిరంతరం,
ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసెను పోరాగాడు నిద్ర పట్టదు ఇదే మృగం అని గురుతులే నాకు నిరంతరం ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసెను పోరాగాడు పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా నీలి అరె నీలి అరె నీలి నీలి కల్లావడేవని మాయన నిలువున దించినడే నిండు పున్నమి ఎన్నెల తిరువాడు నిండు మనసు అందాగడే. బాబా ఏం వాడినావు అక్క, అసలు సూపర్. అసలు సాంగ్స్ వాడాలి అని ఎందుకు అనిపించింది అక్క? నాకు చిన్నప్పటి నుంచి టీవీలో ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్ చూసి పాడేదాన్ని అనమాట, నేర్చుకునేదాన్ని ఫస్ట్ నుంచి. అంటే సంగీతం ఏం నేర్చుకోలేదు, టీవీనే సంగీతం అయిపోయిందా? ఏ సినిమా పాటలు వచ్చినా కానీ పాటలు నేర్చుకొని పాడుకునేదాన్ని అట్లా. ఓకే. అట్లా పాడుతూ 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 ఉంటే ఏదో ఒక అమ్మాయి ఒక యాప్ చెప్పడం ద్వారా ఆ యాప్లో పాటలు పాడడం ద్వారా మనకి గొప్ప అవకాశం వచ్చింది. ఓకే. అయితే ఫస్ట్ యాప్ లో సాంగ్స్ పాడాను అన్నారు కదా, యాప్ లో సాంగ్ ఏ సాంగ్ ఫస్ట్ పాడారు మరి? యాప్లో ఫస్ట్ సాంగ్ వచ్చి ఈ సాంగ్ అనమాట, రాజా మూవీలో నుంచి పల్లవించు తొలి రాగమే అనే సాంగ్ పాడిన. ఆ పాట అన్నయ్యకి నచ్చింది. ఆ పాటే కాకుండా అన్ని పాటలు కూడా తనకి నచ్చినాయి. నచ్చితే తన వాయిస్ విని ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ పాట అయితే బాగుంటుంది అని ఒక బతుకమ్మ సాంగ్ నాకు పంపించి పాడమని చెప్పారు. ఓకే. అయితే నేను ఇవన్నీ నమ్మలే. యూట్యూబ్లో పాట పాడిస్తాం మేడం మీరు రండి అంటే కూడా నాకు అవన్నీ ఏం తెలియదు కదా అప్పుడు. మనమేమో ఎవరో ఈయన మనం ఎందుకు నమ్మాలి వీళ్ళని అనుకునేది. అట్లా ఆయన ఒక 5-6 టైమ్స్ మెసేజ్ చేసి లేదు మేడం పాడిస్తాను యూట్యూబ్లో, ఇప్పుడు అందరు ట్రెండ్ అవుతున్నారు, మీ వాయిస్ బాగుంది రండి పాడిస్తానంటే అప్పుడు ఆ పాట పెట్టి నాకు పాడమని చెప్పాడు. ఆ పాట పాడిన తర్వాత అక్కడికి కరీంనగర్ వెళ్ళాను, సిరిసిల్ల. అక్కడ వాడిన పాట ఫస్ట్ టైము. మైక్ ఎట్లుంటుందో తెలియదు, ఎట్లా వాడాలో తెలియదు, ఏ టెంపోనో తెలియదు, ఏ స్కేలో తెలియదు, కానీ పాట మాత్రం మెలోడీ హిట్ అయింది. ఓకే. అన్నయ్య నేను ఇద్దరం కలిసి పాడినాం. సరే, సాంగ్ ఎలా వాడాలో తెలియదు, మైక్ ఎట్లుంటుందో తెలియదు, ఇవన్నీ తెలియదు అని చెప్పినావు. మరి ఫస్ట్ టైం సాంగ్ వాడినప్పుడు అసలు ఎలా ఫీల్ అయినావు మనం? ఏం ఫీల్ అయినా లోపలికి వెళ్తే దడదడ ఉడుతుంది తెలుసా. ఆయన ఏమో చూస్తే మ్యూజిక్ డైరెక్టర్ ఎలా ఉన్నారంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఇంకా నేను అనుకున్నా పాడగలుగుతానా అసలు నేను అనుకున్నా, కానీ బయటికి వచ్చి గట్టిగా అనుకున్నా లేదు ఇంత గొప్ప అవకాశం వచ్చినప్పుడు కంపల్సరీ పాడాలి, నేనంటే ఏంటో నిరూపించుకోవాలని చెప్పేసి 100% పాట పాడేసి వచ్చిన. పాట ఫుల్ హిట్ అయింది.